కేఏ పాల్ గారు సుప్రీం కోర్టుకెళ్లారు. ఈవీఎంలు వద్దు, మళ్ళీ బ్యాలెట్టే కావాలి అని చెప్పి. ఎలా చూడొచ్చు సార్? నిజంగా బ్యాలెట్ మంచిదంటారా? ఈవీఎంల వల్ల రాజ్యాధికారాలు మారిపోతున్నాయి. దీంట్లో ఏదో ట్యాంపరింగ్ జరుగుతుంది అని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు సార్? శిరీష గారు, నేనెప్పుడు ఈ కేఏపాల్ అనే క్యారెక్టర్ గురించి పెద్దగా నేను మాట్లాడను. ఎందుకంటే నాకేందంటే కొద్దిగా బ్రహ్మానందం లాగా, లేదా నల్లతాస్ అని చెప్పేసి అని సినిమాలో ఇంకో ఆయన ఉంటాడు, వేణులాగా కనిపిస్తూ ఉంటుంటాడు. సార్, ఇప్పుడు మీకు దోశ ఉందనుకో మేడం, వైసీపీ వాళ్ళు కూడా దీని మీద కోర్టులకు వెళ్ళారు సార్. దోశ చేను ఉంది. దోశ చేలో అన్ని దోసకాయలు పనికిరావు. కొన్ని దోసకాయలు మూతొంకరగా ఉంటాయి, అంటే దోసకాయ ఆకారం ఉండదు. అలాగనే బీరకాయలు కూడా. ఏదో పార్టీ పెట్టుకొని అప్పుడప్పుడు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి మాట్లాడుతూ ఉంటుంటాడు. ఇప్పుడు ఈవీఎంల్లో మోసం జరుగుతుందనే మాట ఎక్కడికి వెళ్ళాలి? కోర్టులకు వెళ్తారా? సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం చేస్తుంది? ఇప్పుడు ఏది ఎక్కడ అడగాలో కూడా తెలియదు. ఇప్పుడు సివిల్ డిస్ప్యూట్ ని ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్ళాలి, క్రైమ్ ని పోలీస్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళాలి. నీకేమన్నా ఈవీఎంలో అది కావాలి ఇది కావాలంటే చట్టసభల ప్రక్రియలో పాలకుల దగ్గర తీసుకోవాలి, ఎన్నికల కమిషన్ దగ్గర తీసుకెళ్ళాలి. నిర్ణయాలు తీసుకునేది వాళ్ళు. కోర్టు ఆ మాటే చెప్పింది. ఇది చట్టసభల ప్రక్రియ, మాకు సంబంధించిన అంశం కాదు, నువ్వు ఇక్కడ నుంచి తరలి వెళ్ళు, మూసుకొని పో అని చెప్పింది. అందుకని ఇది ఒక ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు చాలా మంది ఏం చేశారంటే ఈ మధ్య పత్రికల్లోనూ మీడియాలో కనిపించాలంటే ఏదో ఒక వ్యాఖ్యానం చేయాలి. మీకు ఆర్జీబీ కూడా అదే టైపు. ఇప్పుడు అంతా నా ఇష్టం, మీకేంటి కష్టం, చూస్తే చూడండి, పోతే బొండని ట్వీట్లు పెట్టడం, గ్లాసులు చేతుల్లో పట్టుకోవటం, మందు గ్లాసులు చేతిలో పట్టుకోవటం, మహిళల దగ్గర డ్యాన్స్ చేయటం, ఇవన్నీ ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు ప్రజలందరూ మర్చిపోతారని చెప్పేసి ఏదో ఒకటి చేయటం, తర్వాత పెద్ద పెద్ద రాజకీయ నాయకుల మీద దూషణలు చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగనే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ గేమ్గా ఆ పాల్ గారు కేసేసి ఉంటారు. ఇది ఒకవేళ ఈవీఎంలు మూలానే ఇబ్బంది జరుగుతుందనుకుంటే కేంద్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ పార్లమెంట్లో చర్చించవచ్చు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చు, పోరాడొచ్చు, ఎన్నికల కమిషన్ దగ్గర తీసుకెళ్ళొచ్చు, నివృత్తి చేసుకోవచ్చు. నిజానికి ఈ ఆరోపణ మనం అంటుందే కాదు, తరచూ వస్తున్నదే. ఇప్పుడు ఇటీవల కూడా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కూడా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకవేళ బ్యాలెట్ ద్వారానే దేశంలో ఎన్నికలు జరగాలి అని అంటే 10 రోజులు బట్టినా 15 రోజులు బట్టినా కూడా ఆ ప్రక్రియ కావాలనుకున్నప్పుడు అది పార్లమెంట్ చట్టాల ద్వారా నివృత్తి చేసుకుని ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకొని బ్యాలెట్ ద్వారా వెళ్ళవచ్చు. ఇప్పుడు ఈవీఎంల ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదని గతంలో ఎన్నికల కమిషన్ చాలా సార్లు చెప్పింది. ఇది ఒక అంశంగా ఉంది, ఒక చర్చగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాట చెప్తున్నాడుగా, ఈవీఎంలు మమ్మల్ని మోసం చేసి తప్ప కూటమి ప్రభుత్వం గెలవలేదు, లేకపోతే 124 సీట్లు వాళ్ళకి ఎందుకు వస్తాయి అని కూడా ఈయన కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా. కాబట్టి ఇది చట్టసభల ప్రక్రియ. ఒకవేళ ఆ చట్టసభల ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం, లేదంటే ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయం, వెళ్ళి ఎన్నికల కమిషన్ చుట్టేయమనండి కార్యాలయాన్ని, ప్రజా పోరాటం చేయమనండి ఈవీఎంల మీద. దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా ఒక కార్యక్రమం తీసుకుంటే అప్పుడు ప్రభుత్వాలు ఏదైనా స్పందిస్తాయి. అంతే తప్ప నేను ఓడిపోయినప్పుడే ఈవీఎంలు అని చెప్పేసి, నేను గెలిచినప్పుడే ఈవీఎంలు కాదు అని చెప్పేసి మాట్లాడితే ఇలాగనే ఉంటుంది. సార్, అలాగే శారదాపీఠం భూములను వాపస్ తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది సార్ టీటీడీ. ఇంకొక విషయం ఏంటంటే, అసలు జగన్ గారు వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి విజయేంద్ర సరస్వతి గారికి కూడా చాలా గడ్డు కాలంగా ఉన్నట్టుగా ఉంది. అక్కడ విశాఖపట్నంలో ఉండడం, రిషికేష్కి వెళ్ళిపోతాను, అక్కడ తపస్సు చేసుకుంటాను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు సార్? శిరీష గారు నమస్తే. ఈయన శారదాపీఠం సరస్వతీనంద స్వామీజీ కదా, శారదానంద స్వామీజీ. శిరీష గారు, ఈయన శారదానంద స్వామీజీ కాదు, స్వాహాజీ. ఈయన పేరు స్వాహాజీ. మేడం, సన్నాసులకి, దైవం పట్ల భక్తి కలిగిన వాళ్ళకి, ఇలాంటి స్వామీజీ గురువులకి భూములు కావాలా మేడం? భూములు, జెడ్ ప్లస్ కేటగిరీలు, రంగరంగ వైభోగాలు,
ఈయన స్వామీజీ కాదు మేడం, స్వాహాజీనే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన ఉమ్, బంటు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ధ్రువ ఎలుగుబంటి, ఈడు ఎలుగుబంటి అంటుడే. ఉమ్. ఇందా నేను చెప్పినట్టుగా ధ్రువ జైపాల్ అంటుడే. అదే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని భూములు దోచుకోవడం తప్ప ఏం లేదు. ఈ మధ్య ఏదో సెక్యూరిటీ తొలగిస్తుందని చెప్పి నేను కూడా ఏదో కోర్టుకు వెళ్తున్నాను. మొన్న ప్రభుత్వం ఈయన కేటాయించిన భూములన్నీ కూడా వాపసు తీసుకుంది. ఈ అవును మధ్య సార్. ఏంటంటే ఇప్పుడు స్వామీజీల యంత్రాంగంలో కూడా ఇప్పుడు రాజకీయాలు నడుపుతున్నారు. ఉమ్, శారదానంద స్వామీజీ గత 5 ఏళ్ళు వివాదాస్పదమే. అవును సార్. ఆయన చాలా ఎందుకు చాలా వ్యాఖ్యలు అసలు చేశాడు. జగన్ ప్రభుత్వానికి అంత అనుకూలంగా ఎందుకు ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి అంత వ్యతిరేకంగా ఎందుకు ఉండేవాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ తాయిలం ఇచ్చారో మనకు తెలియదు. ఏ సార్? తాయిలం ఇచ్చేసి మరి ఎక్కడ దగ్గర చేసుకున్నాడో మనకు తెలియదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిండు, ఈయన ఆయన నమ్మిండు. ఉమ్, ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండేసేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన కావాల్సిన వసతులు ఇవన్నీ చూసుకోండి. బహుశా ఆ ఋషికొండ సలహా కూడా ఆయనదేనంట, స్వామీజీ గారిదేనంట. మీరు విశాఖపట్నంలో ఋషికొండ కట్టుకోండి, ఆ కొండ మీద మీ ఉమ్, భార్యాభర్తలు ఇక్కడికి వచ్చేసేయండి. దేదీప్యమానంగా నువ్వే ఒక నిజాం ప్రభువులాగా లేదా అల్లావుద్దీన్ అద్భుతదీపంలాగా ఒక 50 ఏళ్ళు అధికారంలో ఉంటావని ఆయన చెప్పిన సలహా మేరకే ఆ ఋషికొండకి ఈ డిజైన్లు చేసిందని చెప్పేసి అని అంటారు. నాకు ఓకే. తెలిసి ఏంటంటే ఈ స్వామీజీ మీద కూడా విచారణ జరుగుతుంది కూటమి ప్రభుత్వం. విచారిస్తే ఎస్ మంచిది. విచారిస్తుందని నేను అనుకుంటున్నా. ఆ ప్రక్రియ కూడా నడుస్తుంది. సార్. విచారించాలి. ఈ స్వామీజీలందరూ వీళ్ళందరూ కూడా బయటుండి మళ్ళీ సూక్తులు చెప్తారండి శిరీష గారు. ఉమ్, ప్రభుత్వ భూముల్ని, ప్రజల సొమ్ముని కూడా కబ్జా చేసుకొని, ఉమ్, సెక్యూరిటీలు పెట్టుకుని స్వామీజీ ఏంటి? మనకి స్వామీజీలు తెలియదేంటి? ఎంతమంది స్వామీజీలు లేదు? ఇప్పుడు శారదానంద అవునండి. స్వామీజీ ఉన్నాడే కదా! కాబట్టి అవునండి. ఈ కొంతమంది స్వామీజీలే, మనం అందరు స్వామీజీలని అనం. ఎందుకంటే ఒక సార్. పవిత్రమైన ధర్మంగా స్వామీజీ గురుతరమైన బాధ్యతలు స్వీకరించి ఆ పీఠాలు అధిష్ఠించి హిందూ ఉమ్, ధర్మం కోసం లేదంటే సమాజంలో విలువల కోసం తప్పించి ప్రజలకు శ్రమించే మంచి స్వామీజీలు వేరు. చెప్తారు. అవును సార్. అందుకని ఒక పా అందుకని నేను ఆ స్వామీజీల అంశం గురించి మాట్లాడట్లా. అసలు ఇటువంటి స్వామీజీలు దొంగ అసలు ఇటువంటి స్వామీజీలు ఎలా ఉపయోగపడాలి సార్ సమాజానికి? రాజకీయంగానా? లేకపోతే ప్రశాంతంగా ప్రజల జీవితాల్ని బాగుపరిచే విధంగా ఉపమానాలు చేస్తూ ఇదని ఉండాలా? వీళ్ళు దొంగ స్వామీజీలు. వీళ్ళు హ్మ్. స్వామీజీలు కాదు. వీళ్ళు దొంగ సార్. స్వామీజీలు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర కత్తెరలు, కత్తులు ఉండవు అంతే. సార్. అసలు దొంగల దగ్గరైతే ఆ 2 వస్తువులు ఉంటాయి. వీళ్ళ దగ్గర ఉండవు. హ్మ్. చాలా మంది ఉన్నారు దొంగ స్వామీజీలు. అలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందిని పోషించారండి. అటు అధికారుల నుంచి గాని, పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇటువంటి దొంగ స్వాములు వీళ్ళందరిని హ్మ్. కూడా ఆరాధన చేసుకొని ప్రజల్లో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భజన, జగన్మోహన్ రెడ్డి యొక్క భజగీర్తన, ఆయన హ్మ్. ఆయనే ఒక ఆది పురుషుడు. ఏదో ఆయన ఒక దైవాంశ సంభూతుడు అనే పద్ధతిలో వీళ్ళందరూ కూడా ప్రచారాలు చేసి ఆయన హ్మ్. యొక్క అధికారాన్ని నిలబెట్టుకునే ఒక ప్రయత్నం చేస్తుంటారు. అందులోనే ఈ స్వామీజీ కూడా ఒకళ్ళు. ఏదైనా ఈ స్వామీజీకి సంబంధించిన అక్రమాల మీద కూడా కూటమి ప్రభుత్వం విచారణ చెయ్యాలి, చేస్తుంది, చెయ్యాలనే కోరదాం. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ బాలకోటి గారు. థ్యాంక్ యూ శిరీష గారు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.